స్థానానికి వచ్చినాడు. వాళ్లను పరీక్ష చేసి వాళ్ళకు ఒక విధానాన్ని చెప్పి, అదే బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారం నేను శివుని దగ్గరికి వెళితే ఆయన యొక్క 3 కంటి చూపులతో ఇద్దరు ఒకటే కనుక ఈయన దగ్గర శక్తి ఉంది, ఈయనను శక్తి లేకుండా చేస్తే తప్ప మన్మధుడు గెలవలేడు కనుక ఏదో నింపుకున్నదట. అంటే శ్రీశైలం వెళ్ళినాం అనుకోండి, అక్కడ బ్రహ్మాంబిక లేదు, కాశీకి వెళితే అన్నపూర్ణ విశాలాక్షులు లేరు. ఇట్లా ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఉండేటువంటి అమ్మవారి స్వరూపాన్ని ఎక్కడుంది అని వెతుకుతున్నాడు. వెతుకునే ఎట్లా ఉంటుంది శరీరం, ఇది సరాసరి ఎక్కడికి వచ్చినారంటే ఎక్కడ కడగంటి చూపులతో శక్తి నింపుకున్నదో అక్కడికే సాక్షాత్తు శివుడు వచ్చినాడు. అమ్మవారి పక్కనే మన్మధుడు ఉన్నాడు. లలితాంబ కనిపించింది, ఈవిడనే నా భార్య అన్నాడు. నేను కాదు నీ భార్యను వేరే అనుకుంటే కాదనగానే మన్మధుడు వేసినటువంటి ఒక బాణం ఏదుందో ఆ బాణం వేసేసరికి ఈయన మీద ఉండేటువంటి ఒక చితాభస్మం ఏదైతే ఉందో అది గంధంగా మారిపోయిందట. అంటే ఈయన శివుడికి ఉండేది ఏముంటుంది, భస్మం ఉంటుంది, కపాలమాల ఉంటుంది, పెద్ద జడల జుట్టు ఉంటుంది, ఇవన్నీ చూస్తున్నాడు. ఇంకొక బాణం వేసినాడు, ఈయనకుండే చర్మాంబరం పోయి పట్టు పీతాంబరం వచ్చింది. ఇంకొక బాణం వేసి రంగు ఎరుపు రంగుగా మారిపోయి ఇద్దరం ఒకటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, అవి రెండు ఒకటే స్వరూపమురా, వేరు కాదు అని చెప్పగానే పాదాల మీద పడ్డాడు. వాళ్ళిద్దరి యొక్క దర్శనాన్ని చేసుకున్నారు దేవతలంతా. మన్మధుడు అనుకున్నాడు, నీ యొక్క కడగంటి చూపుల చేత ఎంత శక్తి ఉంది అమ్మవారికి అంటే ఎన్ని స్థలాలలో ఉండేటువంటి శక్తి అంతా కేవలం కంచి అమ్మవారి కడచూపులోనే ఉంటుందట. ఆ కడగంటి చూపు ఒక్కసారి మన మీద ప్రసరిస్తే చాలు అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్షం. కటాకుడి రెండవది బంగారు బలి, వెండి బలి. ఈ వీటిని శివుడి మీద గెలిచినట్ట ఓడిపోయినట్ట అనగానే అమ్మవారు నవ్విందట ఒక చిరునవ్వు నవ్వి, ఓహో ఇప్పుడు నీకు శివుడు మీద గెలవాలనేటువంటి ఒక కోరిక నీకు కలిగింది. ఈ కోరిక ఎవరండి తల్లి అంటే ఏ కొడుకు కోరికనైనా తీర్చగలిగేటువంటి ఒక స్థితి ఎవరికి ఉంటుంది అంటే కేవలం ఒక తల్లికే ఉంటుంది. ఓ బండి కొనివ్వాలన్నా నాన్నను ఎన్నిసార్లు అడిగినా కొనివ్వకపోతే పాపం తల్లిని బతిమిలాడి ఏదో పట్టుకొని ఎన్ని టిష్యూ పేపర్లు ఉన్నా అమ్మ బొమ్మకు చేయి ఉంచుకుంటేనే ఆనందం. అట్లా ఆ తల్లి ప్రేమ, అటువంటి ప్రేమను కోరుకున్నటువంటి మన్మధుడు ఏం చేస్తున్నాడంటే, అమ్మ ఒక్కసారి నేను గెలిపించినానా ఓడిపోయినానా నాకు చెప్తావా తల్లి అంటే, సరే రాదు ఇప్పుడు గెలవాలి కదా గెలిపిస్తానులే అన్నది. అనగానే మన్మధుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఉండేది ఏముంటుంది పాపం, ధనుపౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖ వసంత సామంతో మరుతమరుదాయోధనరత తదాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపికృపా అపాంగాత్తేళద్వాం జగరిరమనంగో విజయతే. ఎవరి వల్ల జయం కలగాలి, ఎవరి వల్ల విజయం కలగాలి అంటే అమ్మవారి యొక్క కడగంటి చూపు ఎవరి మీద పడుతుందో వాళ్ళకే విజయం కలుగుతుంది. మరి మన్మధుడి దగ్గర ఉండేటువంటి ఒక బాణం అవన్నీ మనకు తెలుసు. మొన్ననే సౌందర్యలహరిలో మనం చెప్పుకున్నాం, ధను పౌష్పం. మొత్తం పిల్లలంతా చెరుకు వీళ్ళను కొరికి దానిలో ఉండేటువంటి రసాన్ని అంతా పీల్చిన తర్వాత ఆ బిబ్బి రూపంలో ఏ విధంగా ఎంత పలచబడిపోయి ఉంటుందో అంత పలచబడినటువంటి ఒక విల్లు. దానికి ఉండేటువంటి ఒక నారి భ్రమర కీటకాలట. ఎక్కడ పుష్పం ఉంటే అక్కడికి ఎప్పుడు లేచి వెళ్ళిపోతాయో తెలియదు, ఆ మధురమైనది. ఆ బాణానికి ఉండేటువంటి ఒక నారి ఇవైతే వేసేటువంటి ఒక బాణాలు ఏమిటంటే పుష్పాలు. ఎప్పుడు పుష్పానికి పెడతామో నారికి పెడతామో ఆ పుష్పం మీద ఇవి ఎక్కడ వాళ్తాయో ఎక్కడ రాలిపోతుందో ఈ నారి. ఇవన్నీ కడగంటి చూపుతో ఉన్నాయి. వీటితో యుద్ధానికి బయలుదేరినాడు శివుడు. నా వెనక అమ్మవారు ఉందనేటువంటి ఒక ధైర్యం చేత బయలుదేరగానే అమ్మవారు ఏం చేసిందట అంటే, ఈమె దగ్గర ఒక చెరుకు విల్లుంది, దీనిలో నుంచి ఒక నారనందరూ జరిగింది. ఈమె దగ్గర ఆ విల్లుకు ఉండేటువంటి ఒక భ్రమరాలు ఉన్నాయి, అందులో నుంచి ఒక భ్రమరము తీసింది. ఈమె దగ్గర ఉన్న 5 పుష్ప బాణాలు అమ్మల పొదలో వేసింది. వేసి బయలుదేరమంది. కొన్ని బాలురైనను తిని తిప్పి చేసేది చెరుకు విల్లు నమ్మి చేతబట్టి అంటారు నన్నయ్య గారు. 3 నేత్రాలు ఉన్నాయి. ఈ 3 నేత్రాల నుంచి ఒక దివ్య శక్తులు 3 రూపాలుగా అంటే 3 కమలలుగా అవతరించినాయి. ఒకటి అన్న చెల్లెలు అనుకోండి, అక్క తమ్ముడు అనుకోండి. బ్రహ్మ మరియు పార్వతి ఉమ, బ్రహ్మ మరియు లక్ష్మి ఒక రూపంలో,
బంగారు వర్ణంలో ఉన్నారు. విష్ణుమూర్తి మరియు ఉమ నల్లటి రూపంలో ఉన్నారు. శివుడు సరస్వతి తెలుపు రూపంలో 3 అవతారాలుగా అమ్మవారి యొక్క రూపం నుంచి వచ్చినారు. వచ్చిన తర్వాత బ్రహ్మ ఏం చేయాలి? సృష్టి చేయాలి. సృష్టి చేయాలి కనుక ఎక్కడ లయం అవుతుందో ఆ లయము కావలసినటువంటి సోదరి ఎవరుందో ఆమెను వివాహం చేసుకున్నాడు. జ్ఞానం రావాలి కనుక బ్రహ్మకు పత్ని అయింది సరస్వతి. మరి విష్ణుమూర్తి స్థితికారకుడు కనుక స్థితికారకానికి కావలసింది సంపద కనుక అటువంటి సంపదనిచ్చేటువంటి బ్రహ్మ యొక్క సోదరి లక్ష్మీదేవి అయి విష్ణుమూర్తికి శక్తిగా మారింది. ఉమా ఎవరైతే స్థితికారకుడైనాడో పుట్టిన తర్వాత వయసు పెరిగిన తర్వాత లయం కావడానికి ఏ రూపం కావాలో అది ఉమా రూపంలో సాక్షాత్తు పరమశివుడికి శక్తి రూపంగా మారింది. ఇటువంటి 3 శక్తులను సృష్టించగలిగినటువంటి ఒక స్థితి కంచి కామాక్షి అమ్మవారికి ఉంది. అటువంటి కామాక్షి ఆ అక్షువులు మన పైన కూడా ఇక్కడ విరజిల్లి మనందరినీ పునీతుల్ని చేసి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరిపైన ప్రసరింపజేయాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఒక చిన్న నీ అన్నదండ మాకుండాలని పూలు పండ్లు తెచ్చిన మమ్మ చల్లంగ మమ్ము గుడిలో వెలసిన లలితమ్మ. నీ అన్నదండ మాకుండాలని పూలు పండ్లు తెచ్చిన మమ్మ చేసే మమ్మ. నీలాంటి భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో భగవంతునికి ప్రీతిగా ఉండే వాళ్ళను భాగవతోత్తములు అంటారు. అటువంటి భాగవతోత్తములైనటువంటి మీ స్పర్శ మీ వాక్కు ద్వారా మాకు ఈ శాప విమోచన జరిగింది అంటే మీకు వాదం ఏదుందో సంవాదం అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే మనకు తెలియదు కనుక కొట్లాడుతున్నారేమో అనుకుంటాం. వాదము అంటే మాట్లాడుకోవడం.